మధ్య యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతుంది. దాదాపు 11 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటికే 41,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గాజాలో పరిస్థితులు దారుణంగా మారుతున్న బైడెన్ అమెరికాకు మద్దతివ్వడం చర్చనీయాంశంగా మారుతుంది. కొన్ని నెలల క్రితం ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరా నిలిపివేస్తామని చెప్పిన బైడెన్ ఆ తర్వాత కొద్ది రోజులకే భారీ ఆయుధ ప్యాకేజీని ప్రకటించారు. దీంతో బైడెన్ తీరుపై పలు దేశాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఘర్షణ మళ్లీ తీవ్రతరమవుతోంది. ఇటీవల 6 బందీలను హమాస్ చంపేయడంతో మళ్లీ దాడులు భీకరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతర్, ఈజిప్టు ప్రయత్నాలు చేస్తుండగా ఇజ్రాయెల్ మాత్రం దాడులు కొనసాగిస్తోంది. బందీలను అతి కిరాతకంగా చంపిన వారితో చర్చలేంటని నెతన్యాహు మండిపడ్డారు. హమాస్ అంతమే తమ లక్ష్యమని మరోసారి నెతన్యాహు స్పష్టం చేశారు. దీంతో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. బందీలను సురక్షితంగా తీసుకురావడంలో నెతన్యాహు విఫలమయ్యారంటూ బందీల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. నెతన్యాహు తీరుకు వ్యతిరేకంగా ఆ దేశంలో ఆందోళనలు చేశారు. అయితే హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో గాజా తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికే అక్కడ 41,000 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే గత 11 నెలలుగా తీవ్రస్థాయిలో సాగుతున్న ఇరువురి ఘర్షణను తగ్గించడానికి అమెరికా ఏం చేస్తోందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తోంది. ఇజ్రాయెల్కు అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్ గాజాలోని శరణార్థి శిబిరంపై దాడులు చేయడంతో ఆయుధాలు, పరికరాల సరఫరా నిలిపివేస్తామంటూ బైడెన్ ప్రకటించారు. అయితే బైడెన్ నిర్ణయం గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ తన పద్ధతులను మార్చుకోవాల్సి ఉంటుందనే వాదనలు వినిపించాయి. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగానే మారాయి. బైడెన్ చేసిన ప్రకటన యుద్ధంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గుతుందని అందరూ భావించారు. కానీ నెతన్యాహు మాత్రం అంతే దూకుడుగా వ్యవహరించారు. అటు హమాస్ చీఫ్ హానియే, హిజ్బొల్లా కమాండర్ ఫాద్ షుక్రలను రోజుల వ్యవధిలో మట్టుబెట్టింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునేందుకు హమాస్, హిజ్బొల్లా టెల్ అవీవ్పై దాడులతో విరుచుకుపడుతున్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ సైతం దాడులను తిప్పికొట్టడమే కాక అటు గాజా, ఇటు లెబనాన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక హమాస్ చీఫ్ హానియేను ఇరాన్లో మట్టుబెట్టడంతో ఇరాన్ పగతో రగిలిపోతోంది. ఏ క్షణంలోనైనా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులు చేసే అవకాశం కనిపిస్తోంది. అదను చూసి ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ సిద్ధమవుతోందని ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ను హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఇజ్రాయెల్కు రక్షణ కవచంలా తాము ఉంటామంటూ హామీనిచ్చింది. అంతేకాక ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అణుజలాంతర్గాములను ఇజ్రాయెల్కు పంపింది. అంతేకాక ఇజ్రాయెల్లోని ఒక ప్రాంతంలో అమెరికాకు చెందిన ఫైటర్ జెట్లు ల్యాండ్ అయ్యాయి. దీంతో బైడెన్ గతంలో తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించారనే వాదన వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం బైడెన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గాజా యుద్ధానికి సంబంధించి బైడెన్, నెతన్యాహు ప్రభుత్వాలకు మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. నివాస ప్రాంతాలు, ఇతర విధానాలలో ఈ బాంబులను వాడాల్సిన అవసరం లేదని, వాటిని ఉపయోగించడంతో గాజాలో సాధారణ ప్రజలు చనిపోయారని బైడెన్ అన్నారు. అదే సమయంలో శరణార్థుల శిబిరాలపై దాడులు చేయడాన్ని తప్పుబట్టిన బైడెన్ కాల్పుల విరమణ, బందీల విడుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఆయుధాలు, సామాగ్రి సరఫరాను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే ఇజ్రాయెల్కు $1 బిలియన్ పైగా విలువైన ఆయుధ ప్యాకేజీని పంపుతున్నట్లు యుఎస్ కాంగ్రెస్కు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ ప్యాకేజీలో ఇజ్రాయెల్ కోసం ట్యాంకులు, మోర్టార్, ఫిరంగి, రవాణా వాహనాలు ఉన్నాయి. దీంతో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ విధానాలలో వైరుధ్యం కనిపిస్తోంది. హమాస్ దాడి తర్వాత అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ వెళ్లారు. నెతన్యాహుకు మద్దతు ఇచ్చారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ పూర్తిగా అమెరికన్ ఆయుధాలపై ఆధారపడింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్కు అమెరికా 2,000 కోట్ల విలువైన ఆయుధాలను సరఫరా చేసింది. ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల్లో ఈ ఆయుధాలు ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషించాయి. హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంలో చనిపోతున్న పౌరుల సంఖ్య పెరగడం, గాజాలో విధ్వంసంతో దేశం వెలుపల బయట బైడెన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ వేదికపైన అమెరికాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గాజాలో పాలస్తీనా ప్రజల కష్టాలకు స్వస్తి పలకాలని
కాల్పుల విరమణ ప్రకటించాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తుండగా ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు పలుకుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల హమాస్ ఉగ్రవాదులు బందీలను హతమార్చడంపై బైడెన్ స్పందించారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి తుది ఒప్పందం చాలా దగ్గరలో ఉందని అన్నారు. అయితే ఈ ఒప్పందం విషయంలో నెతన్యాహు మాత్రం తగినంత కృషి చేయడం లేదని బైడెన్ ఆరోపణలు చేశారు. బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులకు చాలా వైరుధ్యం ఉంటోందని విశ్లేషకులు చెబుతున్నారు.